హాయ్ అండి, ఇదైతే మా సండే వ్లాగ్. సండే అయితే మేము ఫ్యామిలీతో మంచిగా దావత్ అయితే చేసుకున్నాము. ఎందుకో తెలీదు అనిపించింది అందరం కలిసి వండుకొని తిందాం, సరదాగా ఎంజాయ్ చేద్దామని. సో అలా మేమైతే సండే ప్లాన్ చేసుకున్నాము. న్యూ ఇయర్ రోజు వెళ్ళాం బయటికి, బట్ సాటిస్ఫై అవ్వలేదు అక్కడ ఫుడ్తో. సో ఇంకందుకు మనమే ఇంట్లో కుక్ చేసుకొని అందరం కలిసి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు ఫుల్గా అని చెప్పి ఇంకా మేము సండే అయితే ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఆ రోజు వచ్చి మేము సింపుల్గా ఫస్ట్ మటన్ బిర్యానీ అనుకున్నాము. మళ్ళీ తర్వాత చికెన్ బిర్యానీకి కొంతమంది మటన్ తినము అని చెప్పి అన్నారు. ఇంకా అందుకని చికెన్ బిర్యానీకి వచ్చేసాము. ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, రైతా, కట్ట, డ్రింక్స్ ఇవి తెచ్చుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఫ్యామిలీతో 6 మంత్స్కి ఒకసారైనా 3 మంత్స్కి ఒకసారి మంత్కి ఒకసారి ఇలాగా టైం స్పెండ్ చేయడం వల్ల మనకి ఏదైతే స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయో బయట ప్రాబ్లమ్స్ అవన్నీ ఆల్మోస్ట్ మర్చిపోవచ్చండి. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరే లెవెల్, ఇంకా ఎందులో రాదు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినంత. అసలు మేమైతే సండే ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము. అసలు ఆ రోజు నవ్వినంత ఎప్పుడు నవ్వలేదు, కడుపు అయితే పగిలిపోయింది, అలా నవ్వాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మొత్తం పుల్లల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేద్దామని అనుకున్నాము. అండ్ వంట మాస్టర్లను కూడా మేమే ఆ రోజు. సో ఇంకెంత ఫన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించేసి పైన కుక్కర్లో మటన్ అయితే పెట్టేశాము. కుక్కర్లో మటన్ వండేస్తే తర్వాత బిర్యానీ అవి స్లోగా చేసుకోవచ్చు. రైతా అసలు పొయ్యితో పనే లేదు కదా. రైతా అంటే కొంతమంది కచంబరి అంటారు. సో అర్థం కాని వాళ్ళకి పెరుగు చట్నీ, ఇంకా చెప్పాలంటే పెరుగు చట్నీ బిర్యానీలోకి. సో మేమైతే ఇంక కుక్కర్లో మటన్ అయితే పెట్టేసి, అంటే వంట మాస్టర్లం అయితే ఇక్కడ చాలామందే ఉన్నాము. అండ్ దండం పెట్టుకుంటున్నాము వంట అంతా బాగా రావాలి, ఏమీ అవ్వకూడదు అని చెప్పి, ఏది చెడిపోకూడదు, అంతా బాగా రావాలి అని చెప్పి దండం పెట్టుకొని దేవుడికి వంట అయితే స్టార్ట్ చేసేసాము. కానీ అన్ని ఐటమ్స్ బాగా వచ్చాయండి. అసలు ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి అనుకున్నాం, కానీ మేము కూడా పర్లేదు ప్రోల్మే అని చెప్పి అర్థమైంది. చాలా బాగా వచ్చాయి అన్ని ఐటమ్స్ కూడా. అండ్ ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగా వచ్చింది మాకు. అంత అసలు మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము సండే అందరం కలుద్దాము, ఇలా వండుకొని తిందాము అని చెప్పి. బట్ మా ప్లాను 100% మేము అందరం సాటిస్ఫై అయ్యాము, అంత బాగా అయింది. అండ్ మటన్ అయిపోగానే మేమైతే చికెన్ బిర్యానీకి చికెన్ అయితే ఫస్ట్ చికెన్ కర్రీ వండేసి, దమ్ బిర్యానీ అంటే ఫస్ట్ మనం చికెన్ వండేసి తర్వాత రైస్ బాయిల్ చేస్తాం కదా. సో ఫస్ట్ అయితే చికెన్ వండేసాను. చికెన్ బిర్యానీ నేను చేశాను, మటన్ కూడా మేమే చేసాము, అందరం కలిసే చేసాము. ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండ్ వేసాము అన్నిటిలో. సో అండ్ పిల్లలు, అండ్ మా సీక వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంది, చార్లీ గాడు ఉన్నాడు, మా ఇంట్లో మా సుబ్బగాడు ఉన్నాడు, ఇంకా వాళ్ళ సందడి, అండ్ మధ్యలో మా చెర్రిబాబు సందడి. అసలు సందడే సందడి. ఆదివారం అంతా మా ఇల్లు అంత బాగుంది. మా పిన్ని వాళ్ళు వచ్చారు, అండ్ మా సిక, మా కలమ్మ, మేము, మా చెల్లి, మా అమ్మ అందరం ఉన్నాము ఇంట్లోనే. చాలా బాగా డ్యాన్సులు మొత్తం మీరు వీడియో అంతా ఫుల్ వరకు చూడండి. మా డ్యాన్సులు, మా చెర్రిబాబు డ్యాన్స్ అన్నీ వస్తాయి అసలు వీడియోలో. అంత బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా ఒకసారి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అయితే ఒకసారి ప్లాన్ చేసుకోండి. అండ్ వీడియో కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, ఎందుకంటే మీకు చాలా లెంత్ వీడియో 30 minutes అలా ఉంది. ఎందుకు అంత లెంత్ వీడియో, మీకు కూడా చిరాకు వచ్చేసిద్ది అంత వీడియో చూడాలంటే, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. బట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము ఆడుకున్న ఆటలు, అండ్ ఆ రోజు చాలా ఆటలు ఆడుకున్నాం మేమైతే, గేమ్స్. ఎందుకంటే అందరం కలిసాం కదా ఒకేసారి. సో అందుకని ప్లాన్ చేసుకున్నాము చాలా ఎంజాయ్ చేయాలని చెప్పి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫుల్గా మంచి వ్లాగ్స్ అయితే తీసినాం మా కజిన్స్ అందరితో కలిసి. మేము ఇంకా బయటికి చాలా ట్రిప్స్ అయితే ప్లాన్ చేసినాం, అవి కూడా వస్తాయి. సో మిస్ అవ్వకండి నా వ్లాగ్స్ ఏవి. ఇటు మీషోవి, ఇటు రివ్యూస్తో పాటు మాకు సంబంధించిన పర్సనల్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో అవి కూడా చూస్తూనే ఉండండి. ఇంకా బిర్యానీకి అయితే రెడీ అయిపోతుంది టపటప. ఎందుకంటే అండ్ ఇంకో విషయం ఏంటంటే మాకు వంట చాలా లేట్ అయిపోయిందండి. మేము స్టార్ట్ చేయడమే 12:30కి స్టార్ట్ చేసాం వంట. మేము తిన్నప్పటికి 4:30 అయింది. పాపం పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు. మీరైతే ఈ తప్పు అయితే చేయమాకండి. మేమైతే ఇది చాలా పెద్ద తప్పు చేసాము, చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళి చికెన్ తీసుకురావడం, మేము అసలు పనులు స్టార్ట్ చేసింది 10కి. ఇంకా మార్నింగ్ వెళ్ళి చికెన్ తీసుకురావడం, మటన్ తీసుకురావడం, సండే అవడం వల్ల అసలు షాప్స్ కూడా ఖాళీ లేవు. ఇంకా మాకు వంట కటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పటికి 12:30 అయ్యింది. 12:30 నుంచి స్టార్ట్ చేస్తే మాకు వంట అయినప్పటికీ మటను,
ప్లస్ రైతా, కట్ట, చికెన్ బిర్యానీ ఇవన్నీ అయినప్పటికీ మాకు 4:30 అయింది. పాపం పిల్లలు అయితే చాలా ఆకలితో ఉన్నారు. మనమంటే ఉండగలం, పిల్లలు ఉండలేరు కదా. సో మీరైతే అలాంటి తప్పు అయితే చేయమాకండి. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే ఇదే, చాలా లేట్ అయిపోయింది. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. మీకు మధ్య మధ్యలో సాంగ్స్ కూడా వస్తాయి, ఎందుకంటే మేము బాక్స్ కూడా ఊఫర్ కూడా పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసాం కాబట్టి మీకు మధ్య మధ్యలో సాంగ్స్ కూడా అవి కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ వస్తాయి. బట్ తప్పదు చూడండి, ఎందుకంటే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లేకపోతే ఇంకా చిరాకు వచ్చేసేసిద్ది. సో అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాము. అండ్ చికెన్ అయితే అయిపోతుంది, రెడీ అవుతుంది. అండ్ వీడు వచ్చి మా చార్లీ గాడు, మా సీకా వాళ్ళది. వీడికి 1 ఇయర్. అసలు చూడండి వాడి హెయిర్ ఎంత ఉందో, డబల్ కోటెడ్, అసలు ఫుల్ హెయిర్ ఉంటుంది వాడికి. మంచి అల్లరోడు, అసలు చాలా అల్లరోడు, మంచి యాక్టివ్గా కూడా ఉంటాడు. అసలు వాడిని కట్టేసామని గోల గోల చేసినాడు. అసలు వాళ్ళ మమ్మీ అది లేకపోతే వాడినాడు, వాళ్ళు లేకపోతే అది ఉండదు. సో అలాగా ఇంకా మా సుబ్బుగట్ట అయిపోయి, మా సుబ్బుగడికి ఎలా మనిషి ఉన్నాడు, వాడికి ఎలా మనిషి ఉన్నాడు. అండ్ మా డాబా చూడండి ఎలా ఉందో. ఇంకా తెలుసు కదా వంటలు అంటే ఎలా ఉంటాయో. ఇంకా నెక్స్ట్ మా సంక్రాంతికి మేము వేసుకునే పిండి వంటలు, మా సంక్రాంతి సెలబ్రేషన్స్. అండ్ ఈ మధ్యలో మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం, ఆ ట్రిప్. సో ఇవన్నీ కూడా వ్లాగ్స్ వస్తాయి తప్పకుండా. అయితే వీడియోస్ అన్నీ చూడండి మిస్ చేయకుండా. ఈ వీడియో కూడా లాస్ట్ వరకు మిస్ చేయకుండా అయితే చూడండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ బిర్యానీకి పెట్టేస్తాము, చికెన్ అయిపోగానే బిర్యానీకి కూడా పెట్టేసాము. బట్ పుల్లలు కూడా మంచివి సెట్ చేసుకోండి. మాకు అది కూడా కొంచెం ప్రాబ్లం అయింది, తొందరగా అవ్వలేదు అందుకే. అండ్ పుష్ప డ్యాన్స్ వేస్తున్నాడు మా యశమ్మ. అండ్ రైస్ కూడా అయిపోగానే మేము దమ్కి పెట్టేసాము. అండ్ దమ్ బిర్యానీలో మేము కొంచెం ప్రోస్లండి, మాకు వచ్చు దమ్ బిర్యానీ చేయడం. సో ఆ కొంచెం ఎక్స్పీరియన్స్తో చేసుకున్నాం, మంచిగా వచ్చింది, ఏం చెడిపోలేదు, టేస్ట్ అంతా బాగానే వచ్చాయి, అన్నీ బాగున్నాయి. దమ్ బిర్యానీకి కూడా పెట్టేసి, అండ్ ఏదైతే మనకి కట్టెల పొయ్యిలో బొగ్గులు ఉంటాయో ఆ బొగ్గులు తీసి దమ్ పెట్టాము. ఒక ఎలా అంటే క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా వంట వండేవాళ్ళు, సో అలా ట్రై చేసాము. అండ్ పుల్లల పొయ్యి మీద చేసుకోవాలి ప్రతిదీ అని మేము పక్కా అనుకున్నాము. ప్రతిదీ పుల్లల పొయ్యి మీదే చేసుకోవాలి, నార్మల్గా కాకుండా. ఎందుకంటే ఆ టేస్ట్ వేరుంటుంది, మనం స్టవ్స్ మీద చేసే టేస్ట్ వేరుంటుంది, పుల్లల పొయ్యి మీద చేసే టేస్ట్ వేరుంటుంది అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ కలర్ అన్నీ ప్రతిదీ మేము తెచ్చేసుకున్నాము. ముందు రోజే మేము లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఏమేమి కావాలి అన్నీ ప్రిపేర్ చేసుకొని తెచ్చేసుకున్నాము. సో అది ఇంకా మీకు ఇదంతా చెప్పను, మీరే వ్లాగ్ అంతా కంటిన్యూస్గా చూసేయండి. మా సాంగ్స్, డ్యాన్స్ అన్నీ, అదే మేము ఏమేమి సాంగ్స్ ప్లే చేసుకున్నాము, ఎవరెవరు డ్యాన్స్ వేశారు ఏంటి, ప్రతిదీ అయితే ఇందులో వస్తుంది. అండ్ మా ఆయన ఇందులో మెయిన్ చెఫ్. మేమందరం చిన్న జూనియర్స్ అయితే మా ఆయన మెయిన్ చెఫ్. మా ఆయనదే మొత్తం వంట అంతా, అసలు మొత్తం ఆయనే చేసుకున్నారు. సో మా ఆయన మెయిన్ చెఫ్. మా ఆయనకి మేము లాస్ట్లో మార్క్స్ కూడా ఇచ్చాము. అండ్ మంచి గేమ్స్తో సన్మానం కూడా చేసాం మా ఆయనకైతే. సో అది ఇంకా మీరైతే వీడియో చూసేయండి. ఒకసారి ఫేస్ స్టన్నింగ్ ఇచ్చుకో. అమ్మాయి అన్ని నేర్పించింది నేను, లేకపోతే రూమ్లో బయటకు కూడా రాడు. చాలా కొట్టుకోవాలి కదా. కాదు కాకింగ్ క్లాస్ కావాలి నేను చూసేయడానికి. బిర్యానీకి అయితే బొగ్గులు వేసి దమ్ అయితే పెట్టేసాము. సో ఇది కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వాలి కదా, సో అందుకని బొగ్గులు కూడా పైనుంచి కూడా బొగ్గులు వేసాము. అండ్ నెక్స్ట్ మా సీకా అండ్ మా చెరుబాబు డ్యాన్స్ అయితే చూడండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ బిర్యానీ అయిపోగానే మా కలమ్మ పిల్లలకి అయితే తినిపించేస్తుంది, యశం వాళ్ళకి. అండ్ మా చెల్లి చెరుబాబు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. అండ్ మిగిలిన వాళ్ళు మొత్తం క్లీన్ చేసి బ్యాన్ వేస్తున్నారు, అందరం కూర్చొని తినడానికి. సో అలా అయితే సెట్ చేసుకున్నాము. కింద అయితే డ్రెస్సెస్ అవి మాసిపోతే ఆల్రెడీ ఇప్పటిదాకా వంట చేసాము కాబట్టి బ్యాన్ వేసుకోండి. సో దాని మీద కూర్చున్నాము. పేపర్ ప్లేట్స్, గ్లాసులు అన్నీ తెచ్చేసుకున్నాం. అండ్ థమ్స్అప్ బాటిల్ మొత్తం సెటప్ చేసుకున్నాం వనభోజనాల్లాగా. బట్ తోట లేదు, డాబా మీద చేసుకుంటున్నాం అంతే తేడా. అండ్ మా సుబ్బుగాడు, చార్లీగాడు ఇద్దరు కూడా రెడీ.
ఏయ్, నువ్వు డాన్స్ అయ్యవా ఏయ్. చూసారు కదా మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. అసలు డ్యాన్సులు అటు ఇంకా పాటలు మేము ఆడుకున్న ఇంకా గేమ్స్ కూడా వస్తాయి నెక్స్ట్. ఇప్పుడైతే ఇంకా తినడం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ గేమ్స్ ఇంకా అంతా సెట్ అయిపోయింది. మొత్తం కూర్చొని కింద ఒక సెటప్లో ప్లాన్ చేసుకొని అందరం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ మా చెర్రిబాబునేమో మా చెల్లి పట్టుకుంది. ఇంక మేము కూర్చొని మంచిగా తినేసాము. అండ్ అన్నీ బాగా వచ్చాయి చెప్పాను కదా, మొత్తం సూపర్గా అయితే వచ్చాయి. ఇలా మీరు కూడా ఒకసారి అయితే ప్లాన్ చేసుకోండి. చెప్పాను కదా, ఎవ్రీ మంత్ అక్కర్లేదు, 3 monthsకో 6 monthsకో అలా ఒకసారి అయితే ప్లాన్ చేసుకోండి. మంచిగా అసలు మంచి స్ట్రెస్ రిలీఫ్ అండి. చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చింది అసలు. ఆ సండే ఎంత బాగా ఎంజాయ్ చేసాము, ఎప్పుడు అలా ఎంజాయ్ చేయలేదు, అంత బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మా గేమ్స్ వస్తాయి, అవి కూడా అయితే చూడండి. మీరు వస్తారా కొంచెం కూర్చుంటారా? చూస్తున్నారు కదా మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ అండ్ ఎలా తింటున్నాము, ఎలాగ ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అయితే వీడియో అంతా చూసారు కదా. చాలా కట్ చేసేసానండి, ఎందుకంటే మీకు లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పి అంత కట్ చేస్తే కూడా ఇంకా 15 minutes వచ్చింది. చాలా అంటే చాలా కట్ చేసేసాను. బట్ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు మాతో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు కూడా ఒకసారి ఇలా మీ ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ గేమ్స్ వస్తాయి, అవి అయితే చూసేయండి. ఇంక వీడియో అయితే ఎండ్ అయిపోయింది. స్టార్ట్ సాంగ్. నీ శ్వాసలో నీ శ్వాస గాలిగా గాలిగా నీ శ్వాస పాడగా నీ శ్వాసలో చేరితే గాలి కళ 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 ఫస్ట్ కళ దేవురా దేవురా అమ్మారాని దేవురా దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, దేవుడా దేవుడా చదువు నీ శ్వాసలో చేరితే నువ్వు ఆ మొత్తం వాళ్ళు చాలు వచ్చేది ఆటోమేటిక్. అర్థమే నా మీద మాకే ఏం చేయండి ఈ క్యామ్ అని ఏం చెప్పాలి మీరు? నా మీద